రాదు తల్లి ముందు ఇంటర్మీడియట్ పిల్లలకు స్నాక్స్ వాళ్ళు స్టడీ వరకు పోవడం వల్ల పెట్టడం లేదా వాళ్ళకి సపరేట్ తీసి పెట్టేయండి ఏమన్నా పంపించేసేయండి స్టడీలో ఉంటారు కదా ఎంతమంది ఉంటారు 80 మంది ఉంటారా మరి వాళ్ళకి సపరేట్ పంపించేసేయండి మా కంప్లైంట్ పెట్టడం లేదండి స్నాక్స్ చెప్పాను సార్ నేను వాళ్ళకి స్టూడెంట్స్ కి డబ్బాలో వేసేసి వస్తారు సార్ ఆ రెండింటికి వస్తారు సార్ శనగలు ఆటికి రాదు సార్ ఆ 2 రోజులు ఆ వంట వాళ్ళు కొంచెం తిడతా ఉన్నారంట పిల్లలు సార్ నాకు భోజనం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వంట వాళ్ళు ఆడవాళ్ళు రోజు తిడుతున్నారు మీరు తినడానికి వచ్చారా చదవడానికి వచ్చారని అడుగుతున్నారు మనం ఇచ్చేది వాళ్ళ హక్కు అమ్మ ఇది మన సొమ్ము మన తాత సొమ్ము ఏం పెట్టడంలే ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో గవర్నమెంట్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది ఆ హక్కును మనం నెరవేర్చాలి అది మన డ్యూటీ అంతేగాని ఇట్లా తిట్టడము మార్నింగ్ స్టడీ కారణంగా 7:30కి వదలడం వల్ల మాకు ఒకసారి పాలు గుడ్లు అందడం లేదు వాళ్ళకి తీస్తున్నాను సార్ అలా చెప్పిన తర్వాత నుంచి వేరే సపరేట్గా పెట్టించేస్తాను సార్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చిక్కీస్ ఎగ్స్ వేరే బేషన్లో పెట్టిస్తాను కొంచెం పార్షియాలిటీ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అందరూ సమానంగా చూసుకోవాలి ఈరోజు పులిహోర అసలు బాగాలేదంట చికెన్ చాలా తక్కువ వేస్తున్నారు మధ్యాహ్నం పప్పు ఒక గరిటె వేస్తున్నారు రెండో గరిటె వేయమంటే వాళ్ళు మమ్మల్ని కసురుకుంటున్నారు పాల్లో కొంచెం నీళ్ళు ఎక్కువ పడతా ఉన్నాయంట డ్రింకింగ్ వాటర్ మనం స్నానం చేయడానికి నీరు ఒకటే ఇస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ లేదమ్మా చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది పీసులు తక్కువగా ఉంటున్నాయి డాక్టర్ సార్ రాత్రిపూట అందుబాటులో ఉండడం లేదు పాలు ఉండడం లేదు ఎక్కువగా అందరికీ చాలడం లేదు ఏమమ్మా చూడండి ఇవన్నీ మేమేదో వచ్చినాం మీరేదో చెప్పిండ్రో షోలు ఒప్పుకుంటా పోలేం మేము ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు ఎందుకు నెంబర్ కదా గుడ్డు అట్లెట్లమ్మా ఇప్పుడు 500 స్టూడెంట్స్ అంటే 500 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాం మనం మరి ఎక్కువ తక్కువ అంటే మా వంటలు తింటా ఉన్నారు నువ్వు తింటావడం అంటే నువ్వు సన్నగా నువ్వు తిన్నట్టు లెక్క ఎట్లా చెప్పు చట్నీ నీరుగా ఉంటుంది చికెన్ కొద్దిగా పడుతుంది ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది అందరినీ మన పిల్లలా చూసుకోవాలమ్మా రేపు బయటికి పోయిన తర్వాత మా ఉమా అక్క బ్రహ్మాండంగా చూసుకునేది మమ్మల్ని అనే మా వర్డ్ అనిపించుకోవాలి అప్పుడే మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు ఇట్లా తిట్టుకుంటా ఉన్నారంటే రేపు పోయినాక వాళ్ళు దరిద్రం ఆస్తుల్లో ఉండి వచ్చినాం మేము మా బతుకులు కుక్క బతుకులు ఉన్నట్టున్నాయని బయట చెప్పుకుంటాం అట్లా ఉండకూడదు ఉమా అంటే ఎవరు ఉంటామే చెప్పు వాళ్ళకి గట్టి వార్నింగ్ ఏంటి పిలిపిండి వాళ్ళు పిలుపు అందరూ అదేనండి మెస్లో వంట మనిషి ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఉమా అక్క మార్చండి ఆమెను మార్చండి ఆమెను పంపించేయండి ఎందుకు ఊరికే ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు బాధపడకూడదండి అవునా ఇంకా మరి ఇప్పుడు దాకా లేట్ చేశారు మీరు ఎవరు ఉమాక్క ఎవరు మారా మా ఉమాక్క ఉమాక్క ఎవరు నువ్వా ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ ఇట్నే తిట్టావు నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను నువ్వు ఇస్తా ఉంటావు చదువుతా ఉంటావా నువ్వు చెప్పు నీకు చదువు రాదా ఎవరినో ఒక మేడం చెప్పు నువ్వు సెలెక్ట్ చేయి ఆమెకి ఇస్తా ఎవరినో చెప్పు నేను తిట్టను అంటారు అంతే ఏదైనా కానీ అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం అకామని చెప్పేస్తారు అబద్ధం ప్రతి ఒక్కరూ ఇదే చెప్తా ఉన్నారు తిడతా ఉన్నారని నేను ఇద్దరినే తిడతా ఎవరిని తిట్టానంటున్నాను భోజనం సమయం అయిపోయినాక ఎవరికి తెలియకుండా పూరీలు చేసుకొని తింటున్నారు చూడమ్మా కేర్ టేకర్ మీరు చూడాలి ఇవన్నీ 9వ తరగతి వరకు 2 పూరీలే పెడుతున్నారు మీరు 3 అన్నారే మా కొంచెం చిన్న సైజ్ చేసి ఎక్కువ పెట్టండి అమ్మా ఈవెన్ మార్చండి అమ్మా ఎక్కడికన్నా ఈవెన్ మార్చండి చెప్పండి నేను నా సజెషన్ అని చెప్పి జాగ్రత్త చేయండి అయ్యా ఎందుకు తిడతావు నువ్వు ఎందుకులే ఎందుకు అది కూడా గమ్మునుండ మనం ఆ మేడం చెప్పండి ఆమెకు చెప్పండి
ఇద్దరు పోతారు అయితే. సార్ వాళ్ళ హస్బెండ్ అతను. ఇప్పుడు మేము పిల్లలతో లెటర్లు రాపించాము. పిల్లలు మాకు 20-30 లెటర్లు రాశారు. తిడతా ఉంది, గదురుకుంటా ఉంది, కసురుకుంటా ఉంది అని. నిజం నిప్పు లేదు పోరాదు బా, గుర్తుపెట్టుకో. నువ్వు వెనకేసుకురావచ్చు నీ భార్య, నేను కాదన్నాంలే. దాంట్లో అర్థం ఉండాలా. సరే సార్ ఇంకోసారి జరగదు, జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా మేము తిట్టదు సార్ అంటే ఎత్తిపోయినట్టే సంసారం. అది ఓడి రావాలి ఎప్పటికీ. అంతేగాని మేము తిట్టమంటే ఇంక పోయినట్టే. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మార్చాలండి. స్కూల్కి వేస్తాను సార్, మదర్బాడ్ స్కూల్. అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చండి. అలాగే సార్. ఆర్డర్ ఇష్యూ చేయండి అంతే, ఇంకా డిస్కషన్ పెట్టకూడదు దాంట్లో. అన్నీ ధైర్యంగా చెప్తారా అన్ని విషయాలు? మీ సార్లు టీచర్లు అందరు ఉన్నారని ఏమన్నా చెప్పరా? ఏం లేదు కదా. ఏం చెప్పండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ప్రభుత్వము మీకు ఒక రైట్ ఇచ్చింది. మెను అని, ఎడ్యుకేషన్ అని, ఇట్లా ఒక ప్రభుత్వం మీకు ఉచితంగా ఇవన్నీ కల్పించారు. ఇది మీ హక్కు. ఈ హక్కును ఒకరు తీసేసేదానికి లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం ఉండదు. ఎవరో చెప్పారని వాళ్ళని టార్గెట్ చేయడం అదంతా ఏమి ఉండదు. మా నెంబర్ ఇస్తాం. అట్లా ఎవరైనా మిమ్మల్ని అంటే కన్నా మా నెంబర్కు వాట్సాప్, సెలవులు ఇంటికి పోయినప్పుడు వాట్సాప్ చేయొచ్చు మీరు. లేకపోతే సెకండ్ సాటర్డే మీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లో నుంచి మాకు వాట్సాప్ చేయండి. మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఎవరైంది చెప్పకుండా. అర్థమైందా? ఫుడ్ బాగుందా? సంతోషమేనా మీరు ఇక్కడ ఉండడం? మెనూ బోర్డు చూసారా మీరు? మెనూ బోర్డు డైనింగ్ హాల్లో ఉంటుంది. ఆ ప్రకారం అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? 6 ఇస్తారా? చిక్కీ ఇస్తున్నారా? ఎవ్రీడే ఇస్తారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నీళ్ళు ఎక్కువ పోస్తున్నారా? ఎస్ఆర్ అన్నారు మీరు దానికి కూడా. మీ వంట వాళ్ళు కూడా మా పిల్లలు భోంచేసేంత వరకు భోంచేయకూడదు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఉన్నప్పుడు. అర్థమైందా? మీరు ఎంతసేపు ఉన్నా కానీ మీరు అర్థమవుతుందా? పిల్లలందరూ తిన్న తర్వాత తినాలా, మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి తీసుకోవడము, డబ్బాల్లో పెట్టుకోవడము, ఏం చేసినా వీళ్ళకి తక్కువ అవుతుంది. అది అర్థం చేసుకోవాలా. జాగ్రత్త, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. అవన్నీ జరుగుతాయి. ఇవి మామూలుగా జరగకపోతే సంతోషం, జరిగితే కట్టడి చేయండి. ఓకేనా? ఎట్లుంది ఇక్కడ? బాగుంది ఎడ్యుకేషను? హ్యాపీగా ఉన్నారా? బాగా చదవండి ఇష్టంగా. మీకు ఒక మంచి అవకాశం ఇది. ఐఐటి ట్రైనింగ్ ఆషామాషి కాదు. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఈ ఎడ్యుకేషన్ ఈ ఫుడ్ బయట చేయాలంటే 1.5 lakh పర్ మంత్ అవుతుంది, పర్ యానం అవుతుంది. సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది. అంత డబ్బు లేకుండా మీకు ఫ్రీగా ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకని? దిగువ తరగతి వాళ్ళు ఒక మంచి స్థాయికి రావాలి, వాళ్ళ తలరాతలు మార్చుకోవాలి. చదువు అనేది డబ్బుతో కొనేది కాదు, ఉచితం ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయాలు. అర్థమవుతుందా? ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయటికి వెళ్తే. మీ దగ్గర స్కిల్స్, టాలెంట్ ఉంటే ప్రైవేట్ జాబ్స్ సెక్టార్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంది ఇంటెలిజెన్స్ కోసం, స్కిల్స్ కోసం. మంచి ఈ ఊరికే అవి ఇవి ఈగోస్కు పోయి కొట్టుకోవడము, అరుచుకోవడము, తిట్టుకోవడము, ఇవన్నీ కాకుండా చదువుల మీద బాగా దృష్టి కేంద్రీకరించండి. మీ తల్లిదండ్రులు పేద స్థితిలో ఉంటారు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు మీరు రేపు వాళ్ళకు ఆపుగా నిలబడాలి. మీరు వాళ్ళను మంచిగా చూసుకునే పరిస్థితి మీరు కల్పించుకోవాలంటే ఈరోజు చదువు అనే ఒక ఆయుధం మీరు పట్టుకోవాలి గట్టిగా. పుస్తకం అనే ఒక శక్తి మీ చేతిలో ఉంది. దాన్ని ఎంత వాడుకుంటే అంత ఉపయోగం. దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తే పొరకలు వేసుకొని పోతారు, ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటా. కాబట్టి బాగా ఇష్టంగా కసిగా చదవండి. మీరు అనుకోవచ్చు కొంచెం డల్ ఉండే స్టూడెంట్స్, మేము డల్గా ఉన్నాం, మేము చదవలేకుండా పోతామంటారు. గాడ్ గిఫ్ట్ అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఏం కాదు, వేరే దాంట్లో మంచిగా స్కిల్స్లో టాలెంట్ ఉపయోగించండి. ఇప్పుడు ఒక అబ్బాయి 9th క్లాస్ అబ్బాయి నా బొమ్మ ఆర్ట్ వేసి ఇచ్చాడు చూడండి. అట్లా ఒక్కొక్కరు ఒకటి ఏదో ఒకటి పట్టుకోండి మంచిగా. అర్థమవుతుందా? బ్రేక్ఫాస్ట్ ఒకటి మారుస్తా. ఏది మార్చాలా? ఉప్మానా? సీరియస్లీ? పులిహోర ఈరోజు బాగాలేదా? పసుపు ఎక్కువ వేసారా? టమాటా రైస్ పెడదామా దాని బదులు?
టమాటా రైస్ పెడదాం. థర్స్డే ఏం కావాలి? థర్స్డే ఏం కావాలి? బోండా. ఇంకా వెరీ గుడ్. ఇంకా చెప్పమా. దోశలు వద్దా? దోశలు ఆయన మీకు వచ్చేది 53 రూపాయలు 33 పైసలు రా. మీరు గుద్దమ్మ కోరికలు కొడితే కుదరదు ఇక్కడ. ఆ బడ్జెట్ దాంట్లోనే చేయాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకేనా? మీ కోరిక తీర్చాం. మరి మా కోరిక తీరుస్తారా? ఏంటి మా కోరిక? జాబ్స్ కోసమే ఇక్కడ చదువుతా ఉన్నాము అనేది మైండ్ నుంచి తీసేయండి మీరు. జాబ్స్ రావాలంటే అందరికీ రావు కదా. ఇప్పుడు 500 మంది ఉన్నారు ఇక్కడ. 500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆ ప్రభుత్వం.